వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. కార్మికులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం మాని కూడా సాగించలేదు. నేడు మంత్రులతో జరిగే చర్చలు సఫలీకృతం కావాలి. 8వ రోజు సమ్మెలో ఆకులు పట్టుకొని నిరసన తెలిపిన కార్మికులు. ఆవాజ్ జిల్లా అధ్యక్షుడు పఠాన్ చాంద్ బాషా మున్సిపల్ కార్మికులకు జగనన్న ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనిస్తున్న సమ్మె 8వ రోజుల్లో భాగంగా స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద బద్వేల్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ CITU పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆకులు ధరించి తమ నిరసన తెలియజేశారు. ఆవాజ్ జిల్లా అధ్యక్షులు పఠాన్ చాంద్ బాషా, డివిజన్ కార్యదర్శి షేక్ ముస్తాన్, పట్టణ అధ్యక్షుడు SA సత్తార్, పట్టణ నాయకులు KB రసూల్, S నాగూర్లు కార్మికుల సమ్మె శిబిరాన్ని సందర్శించి వారి సంపూర్ణ మద్దతును ప్రకటించారు. కార్మికులందరినీ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పెంచాలే కార్మికుల సంఖ్యను కల్పించాలే. కోవిడ్ కార్మికులకు ఉద్యోగ భద్రతను కల్పించాలే. కోవిడ్ కార్మికులకు ఉద్యోగ భద్రత రూపాయలు కనీస వేతనం 26,000 రూపాయలు మున్సిపల్ కార్మికులందరినీ కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం పరిష్కరించాలి. మున్సిపల్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి. మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే కార్మికుల సమస్యలు వెంటనే గడిచిన 8 రోజులుగా మున్సిపల్ కార్మికులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీల సాధనకై రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మె చేపట్టిన విషయం ప్రజలందరికీ తెలిసినదే. ఈరోజు 8 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ఈరోజు మున్సిపల్ కార్మికుల సమ్మెని విరమించేయాలా, కార్మికులు అడుగుతున్నటువంటి కోరికల్ని నెరవేర్చాలనేటువంటి పద్ధతుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపడంలే. ఇప్పటికే 2 దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ నామమాత్రపు చర్చలు మాత్రమే జరిపినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కార్మికులు అడుగుతున్నటువంటి రెగ్యులైజేషను, సమాన పనికి సమాన వేతనం పైన ఈరోజు రాష్ట్ర మంత్రివర్గం కానీ ముఖ్యమంత్రి గారు కానీ నోరు మెదపకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు
రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన దానికి నిరసనగా ఈరోజు వస్తున్నటువంటి చాలని వేతనాలతో కార్మికులు బతికేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు ఆది మానవుల మాదిరిగా కార్మికులు అడుగుబాట పట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి నిరసిస్తూ ఈరోజు బద్వేలు మున్సిపాలిటీ నందు కార్మికులు మమ్మల్ని రెగ్యులర్ అయినా చేయండి, లేకపోతే అడవుల కన్నా పంపిండి అనేటువంటి పద్ధతుల్లో ఈరోజు వినూత్నంగా నిరసన కార్యక్రమం కూడా చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మున్సిపల్ రాష్ట్ర నాయకత్వాన్ని చర్చలకు కూడా ప్రధానంగా పిలిచినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి గతంలో జరిగినటువంటి చర్చల మాదిరి కాకుండా ఈ రోజు జరిగేటువంటి చర్చల్లో ప్రధానంగా కార్మిక సంఘాలు అడుగుతున్నటువంటి సమస్యల్ని పరిష్కరించే దిశగా మంత్రివర్గం ఆలోచన చేయాలని చెప్పేసి, లేని పక్షంలో రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్త సమ్మెని 8 రోజుల నుండి మున్సిపల్ కార్మికులు మన న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి 8 రోజులుగా సమ్మెలకు వెళ్ళడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా మున్సిపల్ కార్మికులు ఏవైతే హక్కులు ఉన్నాయో 9 న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని చెప్పి గత 2 సంవత్సరాల క్రితం నుండి మున్సిపల్ కార్మిక నాయకులు అనేక రూపాల్లో ధర్నాలు మరియు రాస్తారోకాలు ఇవన్నీ చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అలాగే మున్సిపల్ మంత్రి గారికి ఆ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 2 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకుండా వాళ్ళకు రావాల్సిన హక్కులు వాళ్ళకు కల్పించకుండా నిర్లక్ష్యం చేశారు. ఇక ఎన్నికలు దగ్గర పడేసరికి అప్పుడైనా సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పి చిరు ఆశతో ఈ మున్సిపల్ కార్మికులు సమ్మెలకు పోయారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాళ్ళ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయకుండా వాళ్ళను మున్సిపల్ అధికారులకు అలాగే మున్సిపాలిటీ నాయకులకు తిప్పుకొని చర్చల రూపంలో పిలుచుకొని కూర్చోబెట్టుకొని మాట్లాడి కాలయాపన చేస్తున్నారు తప్ప మున్సిపల్ కార్మికులు వాళ్ళైతే ఏ 9 డిమాండ్ చేశారో ఆ డిమాండ్లను పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. వీళ్లకు ఖచ్చితంగా ఏతో 9 డిమాండ్లు ఇచ్చారో అది ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి మేము ఈరోజు ఆవాజ్ కమిటీ తరఫున మున్సిపల్ కార్మికులకు సంపూర్ణ మద్దతు తెలియజేశాము. ఇంకో విషయం ఏమంటే, అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రి మీరు మున్సిపల్ కార్మికులకు దయచూపి